తనేనా సూర్యకాంతం? అవును సార్. తనకేమైంది? రాత్రి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈవిడికేం కాలేదు సార్. ఈ గెటప్ ఏంటి? మేడం, ఈ వెధవల్ని ఎన్కౌంటర్ చేయడం కరెక్టే. కాకపోతే రేపు హ్యూమన్ రైట్స్ కమిషన్ కని మన సుపీరియర్స్ కని ఇలా ఎంతో మందికి సమాధానం చెప్పాలి. ఏమని చెప్తారు? మేడం, ఏంటి మీరు చేస్తుంది? ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్న వాళ్ళని పట్టుకొని న్యాయస్థానానికి అప్పగించాలి. నేను వాళ్ళని అటాక్ చేస్తే అందరూ కలిసి నా మీద హత్యా ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేసి నన్ను చంపాలని చూశారు. ఆ పరిస్థితుల్లో నా ప్రాణాలు కాపాడుకోవడం కోసం, ఆత్మరక్షణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళని ఎన్కౌంటర్ చేయాల్సొచ్చింది. దానికి నా ఒంటి మీదున్న ఈ గాయాలే సాక్ష్యం. ఈ సమాధానం సరిపోతుందా? సూర్యకాంతం సార్. విన్నాను. ఇదంతా నువ్వే చేశావా? చెప్పు సార్, అడుగుతున్నారు కదా. నేను వద్దని చెప్తున్నా, నా మాట వినకుండా వెళ్ళావు కదా, ఆ విషయం చెప్పు. అవును సార్, ఈ ఆపరేషన్ కి సంబంధించి పూర్తి బాధ్యత నాదే. ఎవరికి సమాధానం చెప్పాల్సొచ్చినా నేనే చెప్తాను. ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేనే ఫేస్ చేస్తాను. ఎటు నువ్వు పనిష్మెంట్ ఫేస్ చేయాలి. ఈ దెబ్బలేంటమ్మా? ముందు వాళ్ళని పట్టుకోవాలని ట్రై చేశాను సార్. బట్ వాళ్ళు ఎదురు తిరిగి నన్ను చంపాలని ప్రయత్నం చేస్తే ఆత్మరక్షణ కోసం ఇలా చేయాల్సొచ్చింది. నువ్వు వెళ్ళి ఆ బాడీలు పంపించే సంగతి. ఓకే సార్. అమ్మా పద. ఆత్మరక్షణ కోసం చంపావు. నేను పోలీసు వాడినానమ్మా. నువ్వు చేసింది తప్పు అని చెప్పడం లేదు. బట్ ఎన్కౌంటర్ చేయబడ్డ వాళ్లలో ఒకరిది మామూలు బ్యాక్గ్రౌండ్ కాదు. డిపార్ట్మెంట్ తరపు నుంచి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. కానీ వాళ్ళ తరపు నుంచి ప్రాబ్లమ్స్ రాకుండా నేను ఆపలేను. ఈ మాట నిన్ను భయపెట్టాలని చెప్పడం లేదు. నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాను. ఇంజరీస్ తగ్గే వరకు ఇంట్లో రెస్ట్ తీసుకో. లీవ్ లెటర్ స్టేషన్కి పంపించు. సరే సార్. ఆ బాడీ తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. పాపారాయుడు సార్. ఇలారా. సార్, సూర్యకి కార్ ఇచ్చి పంపించు. అలాగే సార్. వస్తాను సార్. చెప్పింది గుర్తుందిగా? రండి. నేను ఈవిడికి సుపీరియరు, ఈవిడ నాకు సుపీరియరు నాకు అర్థం కావడం లేదు.
తడిగుడ్డుతో గొంతులు కొయ్యటం అంటే ఇదే అనుకుంటా. నేనేం చేశానే? మా తమ్ముడు వద్దు వద్దు అంటుంటే చెప్పు చెప్పు అని పట్టుబట్టారు. వాడు నోరిప్పాడు, తడిగుడ్డ మా నెత్తి మీదకొచ్చింది. వివరం తెలుసుకుంటే బెటర్ అని అడిగాము. మీరింత వీక్ బాడీస్ అని నాకేం తెలుసు? ఏంటక్కయ్యా వీళ్ళు తలుగుడు పెట్టుకున్నారేంటి? మీ అబ్బాయి జరిగింది చెప్పాడు. కట్ చేస్తే వీళ్ళ పొజిషన్ ఇది. విషయం మీకు మీకు తెలిసింది, మరి నాకు చెప్పరా? అబ్బాయి పులి, విషయం ఏంటో సాగదీయకుండా సింపుల్ గా చెప్పు. అలాగేనండి. అదండి జరిగింది. ఓస్ ఇంతేనా? ఏంటన్నా? ఒక్కరా ఇద్దరా? ముగ్గురు. ముగ్గురు మనుషుల్ని పిట్టల్ని కాల్చినట్టు తమ్ముడి కళ్ళ ముందే కాల్చి పారేసిందంట. అలాంటి ఎదవలకి ఇలాంటి పనిష్మెంట్ ఇస్తుందని నేను ఎప్పుడూ అనుకున్నానమ్మా. మొత్తానికి నా కోడలు సూపర్ కాప్ అనిపించింది. సరిగా అక్కయ్య, సూర్య ఇంటికొస్తుందట. తనకి హారతి పట్టి వెల్కమ్ చెప్పాలి. అన్నీ ఉన్న ఐదోతనం మిస్ అని హారతి పళ్ళం అయితే నేను రెడీ చేయగలను గాని ఆర్తిచ్చే యోగం నాకు లేదు తమ్ముడు. మీరెందుకండి? ఇంతటి ఘనకార్యం సాధించి ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు నాశనం కాకుండా చూసిన సూర్య మేడంకి ఈ ఆడపడుచులే హారతిస్తారు. పొజిషన్ చూసే మాట్లాడుతున్నావా నాన్నా? ఏంటమ్మా పొజిషన్? జస్ట్ ఫేవర్ వచ్చింది అంతే కదా. మీకు రెస్ట్ కావాలనిపిస్తే సూర్యకి హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి పడుకోండి. లేవండి లేవండి, సోది మేళం. రే పదరా. నేను హారతి పళ్ళం సిద్ధం చేస్తాను. అక్క, ఏంటే? ఫేవర్ వచ్చి మనం ఈ పొజిషన్ లో ఉంటే అయ్యో నా కూతుళ్ళు అని కన్నీళ్లు పెట్టుకోవాల్సింది పోయి కోడలికి హారతి పట్టమంటాడేంటి? ఆయనకి మన మీద కంటే కోడల మీదే ప్రేమ ఎక్కువ కదే. విలువలేని చోట మనం ఉండడం అవసరం అంటావా? వద్దే, మీరిక్కడ ఉండటం కరెక్ట్ కాదు. బయలుదేరండి. అంటే నేను వెళ్ళాలి కానీ నువ్వు ఇక్కడే ఉంటావా? మరి మా ఆయన ఇంకా రాలేదు కదే. ఈ వంకొకటి దొరికిందే. నువ్విక్కడ బాగానే ఉంటున్నావు, అక్కడ మా చేతుల నడుము పడిపోతున్నాయి. పైగా ఈ ఫీవర్ ఒకటి. ఓ 5-6 నెలలు ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకుంటాం గాని మేము వెళ్ళాం. అంటే మీరు తమ్ముడు వంక పెట్టుకొని ఇక్కడే సెటిల్ అయిపోదామని వచ్చారన్నమాట. వస్తే ఇప్పుడు నీకేంటి నష్టం? అబ్బబ్బబ్బా, రొట్టె కోసం పిల్లి పిల్లి పోట్లాడుకుంటే మధ్యలో కోత చెత్తుకుపోయిందని మనలో మనం గొడవ పడితే ఇంకా లోకువైపోతాం. ముందు దానికి హారతి పడదాం, లేదంటే ఈ వంకతో నాన్న మనల్ని ఇంట్లోంచి గెంటేస్తాడు. అది నిజమేనే, పదండి. అదిగో అమ్మాయి వచ్చేసింది.
అయ్యో నా తల్లి, ఎంత కష్టం వచ్చిందే నీకు. ఈ కట్లు అవి ఏం జరిగిందమ్మా? నిన్న ఆపరేషన్ జరిగేటప్పుడు చిన్న యాక్సిడెంట్ అయింది మావయ్య. ఇక్కడే ఉండమ్మా. దేనికి? దేనికంటావేంటమ్మా? నీ ప్రాణాలకు తెగించి ఇంత రిస్క్ చేసొచ్చావు. ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు కాపాడే పని చేసి వచ్చారు కదా, అందుకని. అందుకే నీకు దిష్టి తీయాలి. అవన్నీ ఎందుకులేండి పెద్దమ్మా. నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. ఒసేయ్ లలిత, ఒసే పండుకోతి మొహందానా, సూర్య వచ్చిందే, లోపల ఏం చేస్తున్నావే? అక్క, మీ అత్తగారు పిలుస్తుంది. అంటే నాది పండుకోతి మొహం? మీ అత్త నిన్ను అలాగే పిలుస్తుంది కదా. ఒసేయ్ తోడు దొంగలు, మిమ్మల్నే వినపడుతుందా? ఈసారి పిలిచింది మిమ్మల్నే. ఇంకా ఇక్కడే ఉంటే ఇంకేం జరుగుతుందో. పదండి వెళ్దాం. ఇదేంటి, ముగ్గురిని కాల్చొచ్చింది అన్నారు, ఇది కూడా 4 దెబ్బలు తగిలించుకుని వచ్చిందేంటి? ముగ్గురిని కొట్టినప్పుడు 4 దెబ్బలు తగలవా ఏంటి? ఏంటే హారతి బళ్ళం పట్టుకుని మీరే గొనుక్కుంటున్నారు? ముందే హారతి పట్టండి. పడతాం. దేవుడికి కూడా ఇన్నిసార్లు హారతి ఇవ్వలేదే, దీనికి ఇవ్వాల్సి వస్తుంది. త్వరగా కానివ్వండి అమ్మా, అసలే తన దెబ్బలతో ఉంది, ఎక్కువసేపు నిలబడలేదు కదా. పడుతున్నాగా, ఎందుకు ఒకరి తర్వాత ఒకరు వాయిస్తున్నారు? ఏంటే హారతి పట్టమంటే చేతులు ఇలా వణుకుతున్నాయి? వణుకుతుంది చేతులు కాదత్తయ్య, హారతి పళ్ళం. మేడం గారు చేసిన ఎన్కౌంటర్ కళ్ల ముందే కనపడుతున్నట్టుంది. ఇచ్చిన హారతి చాలు గాని పక్కకు తగలనండి. నువ్వు రా తల్లి. మన బ్రతుకులు మరీ ఇలా తగలబడ్డాయేంటి? మరే, ఎవరినైతే వద్దనుకున్నామో వాళ్ళనే నెత్తిన పెట్టుకున్నాం. ఎవరి మొహం అయితే చూడకూడదనుకున్నామో వాళ్ళకే అస్తమాను హారతలు పట్టాల్సి వస్తుంది. అది బయటకెళ్తుంటే హారతి, లోపలికొస్తుంటే హారతి. ఈ సూర్యకాంతానికి హారతులు పట్టడంలోనే నాన్న ఆస్తంతా హారతి కర్పూరాలు కరిగిపోయేలా ఉంది. ఏంటమ్ముల్ బేబీ, ఏమైంది? నన్ను చూసి అలా వణికిపోతున్నావు? వణక ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశాను? చిన్న ఎన్కౌంటర్. చిన్న ఎన్కౌంటరా? అయినా అయిపోయింది కదా.
ఇంకా ఏంటి? ఏమైపోయింది? నేను చూస్తుంటే ఆ తుపాకీ శబ్దాలే వినబడుతున్నాయి, ఆ దృశ్యాలే కళ్ళ ముందు కనపడుతున్నాయి. చూడవే, చిన్నప్పుడు పాల పేక్ కూడా ఇంతసేపు నోట్లో పెట్టుకోలేదు. నీ దెబ్బకి నోట్లో థర్మామీటర్, నుదుటి మీద తడిగుడ్డ ఫిక్స్ అయిపోయాయి. దెబ్బలతో భార్య ఇంటికొస్తే ఏం జరిగింది, ఎలా ఉంది అని పరామర్శిస్తారు అనుకున్నాను. ఇలా వణుకుతూ కూర్చుంటారు అనుకోలేదు. అమ్మా. అబ్బా. ఇంకా అక్కడే కూర్చుంటారేంటి? దగ్గరికి రండి. ఆ తుపాకీకి దూరంగా ఉండాలని ఓ పెద్ద ఆయన చెప్పాడు. అమ్మో, నేను వెళ్ళిపోతాను బాబు. ఆగండి. నా పరిస్థితి బాలేదు. లేచి నడిచే పరిస్థితిలో లేను. ఈ పరిస్థితిలో మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోతే, నాకేదైనా అవసరం పడితే ఎవరు చేస్తారు? రండి, కూర్చోండి. కూర్చోండి. ఏమైనా మాట్లాడండి. ఏం మాట్లాడమంటావే? నువ్వు దగ్గరగా ఉంటే టెన్షన్ పెరిగిపోతుంది. నవ్వు ఏడుపు రెండు కలిసి వచ్చేస్తున్నాయి. యమధర్మరాజు కూడా నీ అంత ఈజీగా ప్రాణాలు తీయడే. టిష్యూ టిష్యూ టిష్యూ. నేను వాళ్ళ ప్రాణాలే తీశానండి. కాని వాళ్ళు ఎన్ని జీవితాలని బలి తీసుకున్నారో, ఎన్ని కుటుంబాలని నాశనం చేశారో. అలాంటి వాళ్ళకి అదే సరైన శిక్ష. అయినా ఈ వృత్తిలో ఇలాంటివన్నీ కామన్ అమూల్ బేబీ. ఏం కామను? ఇది నీకు కంటిన్యూటీలా ఫిక్స్ అయిపోయేలా ఉంది. అది సరే గాని, ఇంత డేర్గా వాళ్ళన్ని అరాచకాలు చేశారంటే ఖచ్చితంగా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే అయ్యుంటారు. కాబట్టి కదా వాళ్ళని అరెస్ట్ చేస్తే మళ్ళీ బయటకొచ్చేస్తారని పైకి పంపించేశాను. పంపించేశావు, గొప్పగా చెప్పుకుంటున్నావు. రేపు వాళ్ళు నిన్ను వదిలిపెడతారనుకుంటున్నావా? బిడ్డని చంపితే ఎవరు వదిలిపెడతారండి? అంటే నీకు థ్రెట్ ఉన్నట్టే కదా? ఖచ్చితంగా ఉంటుంది. అయితే నువ్వు బయటికి వెళ్ళకు. నేను బయటికి వెళ్ళకపోయినా వాళ్ళు టార్గెట్ చేస్తారండి. ఎలా? ఎలా అంటే వదిలేండి. అవన్నీ చెప్తే మీరింకా భయపడతారు. నేను ఆల్రెడీ భయంలోనే ఉన్నాను. చెప్పు. నేను పోలీస్ ఆఫీసర్ని కాబట్టి నా మీద డైరెక్ట్ గా అటాక్ చేయకుండా నా భర్త అయినా మిమ్మల్ని టార్గెట్ చేయొచ్చు. మన ఫ్యామిలీని, మీ అక్కల్ని ఎత్తుకుపోవచ్చు. మిమ్మల్ని చంపేసి నా తాలిబొట్టు తెంచి నన్ను ఏడిపించాలని చూడొచ్చు. నువ్వు ఎన్కౌంటర్ చేస్తే నన్నొక్కడనే టార్గెట్ చేయడం ఏంటి? రివెంజ్ అంటే అలాగే ఉంటుందండి. సినిమాలు చూడట్లా? వస్తాయి సూర్యకాంతం. భర్తతో ముస్తాబు చేయించుకుని ఎవరైనా పెళ్లికి వెళ్తారు, లేదా పేరెంటానికి వెళ్తారు. కానీ నువ్వు ఎన్కౌంటర్ చేయడానికి వెళ్ళావు. యుద్ధానికి వెళ్లే వీరుడికి వీరతిలకం దిద్ది పంపించినట్టు ఈ చేతులతో నిన్ను ఆడపిల్ల తయారు చేసి వాళ్ళని చంపడానికి నేనే పంపించాను. అయ్యో కర్మ. సర్లేండి, నాకు చాలా టైర్డ్ గా ఉంది. రెస్ట్ తీసుకుంటాను. అన్నట్టు మీకు ఒంట్లో బాలేదు కదా, రండి కాసేపు మీరు కూడా రెస్ట్ తీసుకోండి. సీటు కింద టైం బాంబు పెట్టి వేమన పద్యాలు అప్పగించమన్నారంట. అలా ఉంది. రివెంజ్ ఫార్ములా గురించి చెప్పి ఇప్పుడు రెస్ట్ తీసుకోండి అని అంటావా? అయినా పిస్తోల్ని పక్కలో పెట్టుకుని నిద్రపోయేంత దమ్ము ధైర్యం నాకు లేవు. నేను ఎక్కడ ఏడుస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. అమ్ము, ఇది దిగదు.